ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినము పురస్కరించుకుని పరిగి మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జంగాలపల్లి యందు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, SMC సభ్యులు మరియు మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీదేవి శ్రీ శేషాచలం సమక్షంలో దాదాపు 300 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షితః అనే నానుడి గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. చెట్టు యొక్క ఆవశ్యకత, చెట్టును పెంచడం వల్ల మనం పొందే లబ్ధి గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంగారు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు, మండల కన్వీనర్ గోవిందారెడ్డి, ఎక్స్-జెడ్పీటీసీ సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు మహంత్ తేజ్, వెంకటేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి అతిథులకు అందరూ కూడా భాస్కర్ రెడ్డి సేవా తత్పరంను కొనియాడారు. అదేవిధంగా ధనాపురం సముదాయంలో జరుగుతున్న జీవశాస్త్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారందరినీ సమక్షంలో ధనాపురం పాఠశాల యందు కూడా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుకన్య, ఇందిర, జిఆర్ శ్రీనివాసులు, సుభాషిణి మరియు మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులందరూ చెట్లు పెంచడం వల్ల మనం పొందే ప్రయోజనాలను తెలియజేస్తూ భాస్కర్ రెడ్డిని అభినందిస్తూ, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేసినా మేమందరం కూడా మీకు సహకరిస్తామని తెలియజేశారు. ఈరోజు పరిగి మండలం ధనాపురం గ్రామంలో జెడ్పీ స్కూల్ ధనాపురంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మరి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహాగని చెట్లను నాటేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ మహాగని చెట్లు చాలా మంచి కలప ఇచ్చేటువంటి చెట్లు. ఇవి బాగా సంరక్షించుకొని విద్యార్థులతో కూడా ఒక్కొక్క చెట్టుని దత్తత తీసుకొని వీటిని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ చెట్లు ఇచ్చినట్టు భాస్కర్ రెడ్డి గారికి పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతున్నాం. థ్యాంక్ యూ. నేను ఒక పర్యావరణవేత్తని. ఈరోజు చాలా ఆనందకరంగా ఉన్న దినము. మన మోదీ గారి బర్త్డే రోజు. ఈరోజు ఎలా కలిసి వచ్చిందంటే, మేము ఒక ప్రోగ్రాం చేస్తూ ఇక్కడికి వస్తే కింగ్ని కలుద్దామంటే కింగ్ మేకర్స్ని కలిసాం. ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థుల్ని ఎలా తయారు చేస్తున్నారంటే, మన పరిగి మండలంలో మన ఇండియాలోనే ఒక మోడల్గా కావాలని చెప్పేసి మన MEO గారు ఇద్దరు ఉన్నారు. ఆల్ టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఆల్ టీచర్స్ అందరూ మండల్లో గల ఇప్పుడు బయాలజీ టీచర్స్ అందరూ ఇక్కడ ఏదో ఒక మీటింగ్కి వస్తే మోదీ గారి బర్త్డే కోసం ఇక్కడ మొక్కలు నాటుతున్నాం. అలాగే వాళ్ళ స్కూల్లో చాలామంది ఇప్పటికే నాటి పెంచి పెద్దగా చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ మనం ఎందుకంటే అనంతపురం జిల్లాలో, కరువు జిల్లాలో 2వ జిల్లా, దాంట్లో కూడా మనం -5 పడిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి ఇప్పుడు మనం ఒకరోజు బతకాలంటే 7 చెట్ల ఆక్సిజన్ మనకు అవసరం. కానీ 7 చెట్లు కాదు, -5 పడిపోయినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు కనీసం 10 మొక్కలు ఒక్కరికి నాటితే నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా బతకగలమని నేను బాగా బల్ల గుద్ది చెప్పగలను. ఎందుకంటే నేను 7 to 8 స్టేట్స్లో తిరుగుతున్నాను. దాంట్లో వెరీ పూర్ డిస్టిక్ ఇన్ అనంతపురం అండ్ సత్సాయి డిస్టిక్. కాబట్టి ప్రతి టీచరు ఒక విప్లవాత్మకమైన ఒక ప్రకృతికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధానంలో అందరికీ తోడ్పడి పిల్లలకి సహకరించి వాళ్ళకి కావాల్సిన మొక్కలైతే నేను ఇస్తా, పెంచి పెద్దగా చేసేది ఇది చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరున కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.